పోసాని కృష్ణమురళి వైసీపీలో ఎవరు కూడా ఈ స్థాయిలో చిత్రవద అనుభవించుండరు. అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగారు, నరకం చూశారు. మనిషి కూడా మెంటల్గా సిక్ అయిపోయారు. మెంటల్గా కాదు, ఫిజికల్గా కూడా వీక్ అయిపోయారు. ఆయన ఎలా ఉన్న వ్యక్తి ఎలా అయి బయటకు వచ్చారు జైలు నుంచి. ఓకే, ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది. వివిధ కేసుల్లో అరెస్ట్ 24 రోజుల పాటు జైలు జీవితం గడిపారు పోసాని కృష్ణమురళి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారట. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు పదే పదే దెబ్బలు కొడతా ఉంటే ఆ దెబ్బలతో ఇంకా పైకి లేస్తూ ఉంటారు. ఏదో అంటారు చూడండి, ఎంత తొక్కితే అంత పైకి లేస్తారని. అలాగేనా జరగబోతుందా పోసాని విషయంలో అనేది. ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడానికి డిసైడ్ అయ్యారట. వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే ఆందోళన, రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్తే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తారనే ఆలోచనతోనే ఆయన పాలిటిక్స్ గుడిపై చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పోసాని రాజకీయాలకు విరామం ప్రకటించినా సరే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసుల్లో వరుసగా అరెస్టు చేయించింది. సుమారు 24 రోజుల పాటు జైల్లో పెట్టింది అనేది. ఇకపై ప్రస్తుతం ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. తర్వాత అయితే ఇప్పటివరకు ఆయన ఎటువంటి రాజకీయ ప్రకటన చేయలేదు. బెయిలు ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటనలు కూడా చేయకుండా మౌనంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సుదీర్ఘకాలం పాటు కోర్టులో పోరాడాల్సి ఉన్నందున తనకి రాజకీయ అండ ఉండాలని భావిస్తున్నారట. ఆరోగ్యం సరిగా లేకపోవడం, అలాగే స్థానికంగా కూడా లేకపోవడం వల్ల పోసాని ఇప్పుడు పునరాలోచన ఏంటి అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయంలో మళ్ళీ ఆయన కొనసాగే అవకాశం ఉంది. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది.